నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ప్రస్తుతం ఏపీలో పోస్టల్ బ్యాలెట్ వార్ నడుస్తుంది. అన్ని పార్టీలు, కూటమి ఒక పక్క, వైసీపీ ఒక పక్క. 2019లో వారు వన్ సైడ్, అంటే ఎంప్లాయీస్ అందరూ కూడా 95% వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేశారు. ఎందుకు వేశారు? ఆ రోజున అప్పుడున్న టీడీపీ ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత ఉన్న ఉద్యోగస్తులందరూ కూడా వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేశారు. ఓపెన్గా పోస్టల్ బ్యాలెట్ చూపించి మరీ ఓట్లు వేశారు ఉద్యోగస్తులు అత్యుత్సాహంతో 2019లో. మరి 5 సంవత్సరాలు ఇంత చేంజ్ ఎందుకు వచ్చింది? 2024లో ఎందుకు ఇంత మార్పు వచ్చింది? మార్పు వచ్చిందని భావిస్తున్నారా? మరి టీడీపీ అయితే 95% టీడీపీకి ఉద్యోగస్తులు ఓట్లేశారన్నారు. 19లో టీడీపీని వ్యతిరేకించిన ఉద్యోగస్తులు ఇప్పుడు 2024లో ఒకేసారి 95% ఓట్లు వేస్తారా ఉద్యోగస్తులు? నమ్మాలా? నమ్మడానికి అవకాశం కనిపించలేదు. కానీ కూటమి నమ్ముతుంది. శాస్త్రీయంగా లెక్కలేస్తే 95% టీడీపీకి ఉద్యోగస్తులు ఓటు వేయలేదనేది మనకున్న సమాచారం. ఒకవేళ ఓట్లు వేస్తే 50%, 55%, లేదంటే మా అయితే 60% తప్ప 95 అనేది ఇంపాసిబుల్ అనేది. ఎందుకు ఈ వర్గాలన్నీ ఉద్యోగస్తులు ఎందుకు వ్యతిరేకమయ్యారు? పిఆర్సీ, సిపిఎస్ విధానం ఇవన్నీ చేయాలంటే ప్రభుత్వానికి ఆదాయం ఉండాలి. ఆదాయం ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ చేయగలరు అనేది ఆ మాత్రం ఉద్యోగస్తులు గ్రహించారు. కాబట్టి 2024 ఎన్నికల్లో 60-40 లేకపోతే 55-45 చొప్పునే ఉద్యోగస్తులు ఓటు పోస్టల్ బ్యాలెట్ను ఉపయోగించుకునేదనే ప్రచారం జరుగుతుంది. చాలామంది ఉద్యోగస్తులు, ముఖ్యంగా టీచర్లు, ప్రభుత్వానికి వ్యతిరేకమైన ప్రచారం ఉంది. అదే టీచర్లు చెప్తున్నారు, స్కూల్స్కి వెళ్తే బాత్రూమ్లు కానీ, టాయిలెట్స్ కానీ, రూమ్స్ కానీ చూస్తే ఒక కార్పొరేట్ సెక్టార్ కంటే ఎక్కువగా ఉన్నాయి ఆ స్కూల్స్ అని చెప్పి సంబరాల్లో ఉన్నారు. వాటిని బట్టి అయినా ఖచ్చితంగా జగన్ గారు గవర్నమెంట్ రావాలి, ప్రజలకు మేలు జరుగుతుంది, విద్యాలయాలు బాగుపడతాయి, సామాన్యుడు బాగుపడతాడు, విద్యలో సామాన్యుడు చేత ఉన్న స్థాయికి వెళ్తాడు. ఆ కోణం కూడా ఆలోచించిన టీచర్లు వందలాది మంది ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో. మరి ఈవేళ గ్రామీణ ప్రాంతాల్లో ఒక స్టూడెంట్ చదవాలంటే ఎక్కడో మారుమూల ఉన్న ఒక షెడ్లోకో లేకపోతే ఒక తాటాకులు ఉన్న పాకలోకి వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి నుండి ఇవాళ భవంతులు, పెద్ద పెద్ద బిల్డింగ్స్, వాటర్ దగ్గర నుంచి, ఫుడ్ దగ్గర నుండి, బాత్రూముల దగ్గర నుంచి, రూముల దగ్గర నుంచి, క్లాస్ రూముల దగ్గర నుంచి, డిజిటల్ రూముల వరకు క్లాస్గా పెడితే ఇవాళ అన్ని వ్యవస్థలకి ఈ విద్యాలయాలు ఉపయోగపడుతున్నప్పుడు ఈ విద్యాలయాల్లో బోధకులుగా ఉన్న టీచర్స్ ఎందుకు ఈ వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఓటేయాలని తమను తాముగా టీచర్లు చాలామంది ప్రశ్నించుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అదే టీచర్లు చాలామంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీకి ఎందుకు ఓటు వేయకూడదు, ఇన్ని విద్యాపరంగా ఇన్ని నాడు నేడని ఇన్ని రకాలుగా గ్రామాల్లో రూపురేఖలు మారుతున్నారు విద్యా సంస్థలు అని చెప్పి టీచర్లు చెప్తున్నారు. మరి ఇంత ఓపికగా చెప్తున్నప్పుడు టీడీపీ 90% ఉద్యోగస్తులు ఓట్లు వేసిన ఎలా భావిస్తారు? ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుందా? అనుకోవాలి ఖచ్చితంగా. మనకందే సమాచారం అయితే ఉద్యోగస్తులు అందరూ కూడా దాదాపుగా పోస్టల్ బ్యాలెట్ విషయంలో క్లారిటీగానే ఉన్నారు. గవర్నమెంట్ మీద ఆవేదన ఉన్నప్పుడు కూడా 19లో ఏ కారణంతో టీడీపీని వ్యతిరేకించారో, 5 సంవత్సరాల్లో వచ్చిన నష్టం ఏంటి, మళ్ళీ ఎందుకు వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకించాలని ఉద్యోగస్తులు మళ్ళీ క్షుణ్ణంగా ఆలోచించే టీడీపీ అనుకున్నంత అంచనా కాకుండా వైఎస్ఆర్సీపీ కూడా ఓట్లు వేశారని ఉద్యోగస్తులు సాక్షాత్ చెప్తున్నారు. ఒక పక్క కోర్టుల్లో సమరం నడుస్తుంది ఇదే పోస్టల్ బ్యాలెట్ పైన. గెస్టెడ్ ఆఫీసర్ సంతకం ఉండి హోదా, ఆ సీలు, స్టాంపు ఏదైతే ఉందో స్టాంపు లేకపోయినా కూడా పోస్టల్ బ్యాలెట్ని పరిధిలో తీసుకోవాలని చెప్పి టీడీపీ కూటమి కోరుతుంది. వైఎస్ఆర్సీపీ కూడా ఏం చెప్తుంది, సంతకం ఉండి ఆ B1 ఆ ఫామ్ మీద ఖచ్చితంగా దానిపైన స్టాంప్ ఉండాలి, స్టాంపుతో పాటు గెస్టెడ్ అధికారి పేరు ఉండాలి అంటున్నారు. ఆ పేరు కూడా లేకపోతే ఎవరని ఎలా తెలుస్తుందని చెప్పి వైసీపీ అభ్యంతరం పెట్టింది, కోర్టుకు వెళ్ళింది. కోర్టు కూడా వాటిని కొన్ని మార్పులు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం కూడా స్పందించింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ ఇచ్చిన ఆదేశాలని వెనక్కి తీసుకుంటూ మెమో కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చింది. దీంతో పోస్టల్ బ్యాలెట్ పైన
కూటమి వర్సెస్ వైసీపీ మధ్య సమరం కొనసాగుతుంది. ఓట్లేసిన ఉద్యోగస్తులు బాగున్నారు, రాజకీయ పార్టీలు మాత్రం యుద్ధం ప్రకటించాయి. ఏదేమైనా టీడీపీ భావిస్తున్నట్టు 90% ఓట్లు ఉద్యోగస్తుల ఓట్లు టీడీపీ పడదనేది ప్రస్తుతం ఉన్న లెక్కలు తేలుస్తున్నాయి. మరి జూన్ 4న పోస్టల్ బ్యాలెట్ ఎవరికి పట్టం కట్టారు, ఎవరికి ఎక్కువ ఓట్లు వేసారనేది జూన్ 4 మాత్రమే తెలిసే అవకాశం ఉంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.